ధనము నిలకడగా ఉండట్లేదని బాధపడుతున్నారా? ఆదివారము సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల లోపున ఈ మూటను తీసుకొని ఈ ప్రదేశంలో పెట్టడం వలన మీకు ఖచ్చితంగా ఒక కోటీశ్వరుడి యోగము పట్టబోతుంది. ఎంత అప్పున్నా సరే తీర్చగలిగే ఒక యోగము పట్టబోయి మీ పిల్లలతో సహా ఉద్యోగము, వ్యాపారంలో అన్నిట్లో ముందుకు సాగే ఒక యోగము పట్టబోయే అతి ముఖ్యమైన, అతి శక్తివంతమైన యోగం అన్నమాట. కాబట్టి రేపు ధనియాల మూటని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ధనియాలనేది ఉంటాయి. ఇలా పైసా ఖర్చు లేని ధనియాలతో మీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ పరిహారము చేసుకొని చూడండి. ప్రతి ఒక్కరి వంటింట్లో ధనియాలనేది ఉంటాయి. కాబట్టి ఇలా పైసా ఖర్చు లేని ధనియాలతో మీరు ఈ పరిహారము చేసుకొని చూడండి చాలు. చాలామంది కష్టాల నుండి, సమస్యల నుండి బయటపడడానికి జ్యోతిష్యుల దగ్గరికి, పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తీర్చుకోవాలనుకుంటారు. కానీ వారి కష్టాల నుండి విముక్తి చెంది, వారి సమస్యల నుండి విముక్తి చెంది వస్తువులన్నీ కూడా మన వంటింట్లోనే ఉన్నాయి, మనకి దగ్గరలోనే ఉన్నాయి అనే విషయము చాలామందికి తెలియదు. ఈ ధనియాలతో కష్టాలన్నీ తీరిపోయి మీరు అభివృద్ధిలోకి, ఆర్థిక సమస్యల నుండి బయటికి రావడానికి ధనియాలనేది బాగా ఉపయోగపడతాయని శాస్త్రంలో చెప్పబడింది. గుప్పెడు ధనియాలను మూట కట్టి ఈ ప్రదేశంలో రేపు రాత్రి పెట్టినట్లయితే తెల్లవారేసరికి అసలు అద్భుతాన్ని చూడగలిగి మహోన్నత స్థాయికి చేరుకుంటారు. 4 దిశల నుండి డబ్బు సంపాదించే యోగము పట్టబోతుంది. మీకున్న భూములు ఉన్న రెట్లుగా 100 రెట్ల ఫలితాల లాభంతో మీకు అలాగే ఆకస్మిక ధనలాభము కలిసి వస్తుంది. ఇన్ని మంచి పరిహారాలు, ఇంత లాభము ఉన్న ధనియాల పరిహారము అందరూ చేసుకోండి. అయితే ఈ ధనియాలతో అంటే ఈ గుప్పెడు ధనియాల మూటని ఏ ప్రదేశములు పెడితే మీకంతా మంచి జరుగుతుంది, మీరు కోరుకున్నదల్లా జరిగిపోతుంది, ఆర్థిక ఇబ్బందుల నుండి బయట గట్టెక్కుతారు అనేది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరిహారాన్ని మీరు సులభంగా చేసుకోవాలంటే ఖచ్చితంగా చివరి వరకు చూస్తేనే మీరు సులభంగా అర్థం చేసుకొని ఈజీ ప్రాసెస్లో చేసుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అలాగే లైక్ చేయండి. ఈ ఛానల్లో మీకు సమస్యలకు అంటే ప్రతి ఒక్కరు కూడా సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరిష్కారాలతో కూడిన పరిహారాలు అనేది ఈ ఛానల్లో చెప్పబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సంతోషంగా ఉంటారు జీవితంలో. ధనియాల్లోనే ధనానికి సంబంధించిన పదం ఉంది. ఏ పదానికైనా పేరు అనేది ఫలితాలు ఆ విధంగా ఇవ్వడం వల్లనే ఆ పదానికి ఆ పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ధనియాలు అనేది మనకు మేలుని చేస్తాయి. కాబట్టి ఇలాంటి ధనియాలతో మీ ఇంట్లో ధనవర్షము ఎలా కురుస్తుందో అలాగే ఎవరు చేయాలి, అలాగే ఈ ధనియాల మూటని ఏ ప్రదేశంలో పెడితే మీ ఇంట్లో అసలు అన్నీ కూడా వస్తాయి అనేది తెలుసుకోబోయే ముందు కాబట్టి వీడియోని చివరి వరకు చూసినట్లయితే పరిహారం అనేది సులభంగా అర్థమయ్యి మీరు ఈజీ ప్రాసెస్లో చేసుకోగలుగుతారు. అలాగే నమ్మకంతో ఏ పరిహారాన్నైనా చేసినా కూడా తొందరలో ఫలితాలు చూస్తారు. కాబట్టి నమ్మకంతో చేసుకొని రిజల్ట్ అయితే పొందండి. ఈ పరిహారాన్ని ఈరోజు సాయంత్రము అంటే ఏ ఆదివారమైనా కూడా సాయంత్రము చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి. కానీ ఈరోజు ఆదివారానికి చాలా ముఖ్యమైన, విశేషమైన ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఒకవేళ మీకు ఈరోజు కుదరకపోతే ఏ ఆదివారమైనా కూడా చేసుకోవచ్చు. అయితే ఆదివారం ఎప్పుడైనా కూడా సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల ప్రాంతంలో ఎవరు కూడా చూడకుండా ఉన్నప్పుడు ఈ పరిహారము చేసుకోవాలి. అలాగే ఈ పరిహారానికి పెద్ద పెద్ద వస్తువులు ఏమీ అవసరం లేదు. ఎర్రటి వస్త్రము లేకపోతే పసుపు రంగు గల వస్త్రము తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎరుపు రంగు గల జాకెట్ ముక్కను కానీ, పసుపు రంగు గల జాకెట్ ముక్కను కానీ తీసుకోవాలి. అలాగే గుప్పెడు ధనియాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకు ఏదైనా మీకు అందుబాటులో ఉన్న రంగును చూసుకొని తీసుకోండి. అయితే మీరు చేయవలసింది ఏమిటి అంటే ఈరోజు అంటే ఆదివారం రోజున సాయంత్రము ఒక వస్త్రాన్ని తీసుకొని ఈ రంగు గల ఆ వస్త్రంలో మీరు ధనియాలు అనేది ఒక పిడికెడు వేసుకొని దాన్ని మూటగా కట్టుకోవాలి. అంటే ముడులు వేసుకోవాలన్నమాట. అలా టైట్గా ముడి వేసుకున్న తర్వాత ఈ
మూటను మీరు దేవుడి ముందు పెట్టి ఈ మూటను చేతిలో పట్టుకొని మనసులో ఎటువంటి కోరికలున్నాయో అన్నీ కూడా కోరుకోండి. అన్నిటికంటే ముందు నరదిష్టి పోవాలి అని కోరుకోండి. కాబట్టి ఈ వస్త్రము ఎరుపు అనేది ఒకవేళ మీకు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టండి. ఒకవేళ ఇంట్లో కుటుంబ సమస్యలు లేకపోతే ఎటువంటి అంటే వివాహాలు ఫంక్షన్స్ అలా అవ్వడం లేదు, దానికి అలాంటివి ఏమైనా ఉంటే ఉద్యోగ సమస్యలు అలాంటివి ఏమైనా ఉంటే పసుపు రంగు వస్త్రము కట్టండి. అయితే సాయంత్రము ఈ మూటను ఇక్కడ పెట్టాలి అని చెప్పాను కదా. ఈ మూటను కట్టే ముందు మీరు స్నానము చేయనవసరం లేదు. కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని కూడా ఈ పరిహారము ఆచరించవచ్చు. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అలాగే వచ్చిన అవకాశాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడము, ధనము ఆరోగ్యము ఎక్కువగా ఖర్చు అవ్వడము, నెలాఖరుకు వచ్చేసరికి డబ్బు కనిపించకపోవడము లాంటి సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి మూటను ఈ ప్రదేశంలో పెడితే ఖచ్చితంగా మీరు డబ్బు నుండి విముక్తి పొందుతూ ఉంటారు. ఒకవైపు పిల్లలకు జాబ్ రావట్లేదని చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి పిల్లలు ఎక్కడో ఉండి ఈ పరిహారం చేసుకోలేనట్లయితే వారి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే వాస్తు దోషాలు ఉండటం వలన కూడా మీరు చేపట్టిన పనులు అనేది ముందుకు సాగకపోవడము, విజయవంతం అవ్వకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ ఇంటిలో ఈ ప్రదేశంలో ఈ మూటను ఉంచండి. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ మూటను ఖచ్చితంగా అంటే మీరు ఎవరైనా కట్టవచ్చు, పెద్దవారు. కానీ ఈ మూటను ఈ ప్రదేశంలో కట్టడం అనేది ఇంటికి యాజమాని అయిన మగవారు మాత్రమే కట్టవలసి ఉంటుంది ఈ మూటను. కాబట్టి ఈ మూట ఎక్కడ కట్టాలి అంటే ఎప్పుడైతే మీరు మీ మనసులో కోరికను తలుచుకొని ఈ మూటను ముడివేసిన తర్వాత మీ ప్రధాన ద్వారం ఉంటుంది కదా, ఆ ప్రధాన ద్వారము అంటే ఎవరైతే ఇంటి లోపలికి వస్తారో ఎదురుగా మీరు కనిపించే విధంగా ఎడమ సైడ్ కాకుండా కుడివైపు అయితే కట్టవలసి ఉంటుంది. ఇలా కట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బయటి వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు ఈ మూట కనిపించేటట్టు పెట్టండి. అలా పెట్టడం వలన దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ధనియాలు అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఇలాంటి ధనియాల పరిహారము మీ ఇంటి ముందు వారికి తెలియకుండా ఇలా మూటలో కనిపించకుండా పెట్టినట్లయితే చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ధనియాలు అనేది సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇలా వాసన జల్లడమే కాకుండా మన ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని కూడా తరిమి కొట్టేసి మనకంతా మంచి చేస్తుంది. సుగంధ ద్రవ్యాల ప్రతి ఒక్క దాంట్లో కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి, మన ఇంటి నుండి వదిలిపెట్టకుండా వెళ్ళిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి మంచి పరిహారాలను చేసుకొని సంతోషంగా ఉండండి. అలాగే నేను చెప్పిన ఏ పరిహారాలలోనైనా కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. అందుకు గాను నేను రిప్లై రూపంలో సమాధానం ఇస్తాను. ఈ పరిహారం చేసుకొని మీ ఇంట్లో ధనంతో ధనవర్షము కురిపించడమే కాకుండా సంపదతో కలిగి ఉండాలని ప్రార్థన.